బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్యుతాపురం సేస్ ఘటనపై స్పందించింది ఎన్హెచ్ఆర్సీ. సుమాటోగా కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ప్రమాద సంఘటనపై 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అచ్యుతాపురం సేస్ ఘటనపై స్పందించింది ఎన్హెచ్ఆర్సీ. సుమాటోగా కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ప్రమాద సంఘటనపై 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అచ్యుతాపురం సేస్ ఘటనపై స్పందించింది ఎన్హెచ్ఆర్సీ. సుమాటోగా కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ప్రమాద సంఘటనపై 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అచ్యుతాపురం సేస్ ఘటనపై స్పందించింది ఎన్హెచ్ఆర్సీ. సుమాటోగా కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ప్రమాద సంఘటనపై 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అచ్యుతాపురం సేస్ ఘటనపై స్పందించింది ఎన్హెచ్ఆర్సీ. సుమాటోగా కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ప్రమాద సంఘటనపై 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. అచ్యుతాపురం చర్చకు సంబంధించినటువంటి వ్యవహారం కొంతకు వివాదాస్పదంగా మారింది. యాజమాన్యానికి సంబంధించినందుకు కూడా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఇతర పార్ట్నర్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కొంతవరకు వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి వ్యవహారం తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ కూడా నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి సంబంధించినటువంటి తీవ్రత, అమాయకులైనటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ప్రమాద ఘటనకు సంబంధించినందుకు కూడా ఇప్పటివరకు కూడా జరిగినటువంటి జాతీయానికి సంబంధించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ప్రత్యేకంగా ఆరా తీసినటువంటి కేసు ఉంది. అందులో భాగంగానే ఈ వ్యవహారం పైన మానవ హక్కుల సంఘం విచారించింది. 2 వారాల్లో పూర్తిగా నివేదికను కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి మొత్తం మీద వరుస ఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమాయకులైనటువంటి కార్మికులు, కూలీ కోసం వెళ్ళినటువంటి కార్మికులు, అమాయకులు తెలియనటువంటి వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి మానవ తప్పిదమైనప్పటికీ కూడా అందులో స్పందించినటువంటి తీరు కూడా కొంతవరకు అర్థతం వహించారన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. వీటిపైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రమోటోగా ఎన్హెచ్ఆర్సీ రంగంలో
దిగింది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది, డీజీపీ చీఫ్ సెక్రటరీ దీనిపైన ఎలాంటి స్పందిస్తారు, ఎలాంటి నివేదికలు ఎన్హెచ్ఆర్సీకి అందుతున్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.